ఇక్కడ లోపల ట్రయాంగిల్ ఉంది. లోపల ట్రయాంగిల్ ఉంది అంటే ఎన్ని భుజాలు ఉన్నట్టంటే లోపల ఇక్కడ 3 భుజాలు ఉన్నాయి. పైన చతురస్రం ఉంది. చతురస్రం, దీర్ఘ చతురస్రం, సమాంతర చతుర్భుజం అండ్ అదేవిధంగా రాంబస్ అండ్ ట్రెపీజం ఇవన్నీ కూడా క్వాడ్రిలేటర్సే. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే చతుర్భుజాలు అవుతాయి. అలా ఈ చతుర్భుజంలో ఉన్నది రకం ఏదంటే స్క్వేర్. ఈ స్క్వేర్కి ఎన్ని భుజాలు ఉన్నాయంటే 4 భుజాలు. అంటే 3 భుజాలు కాస్త 4 అయినాయి. తర్వాత లోపల 4 భుజాలు కాస్త లోపల పైన మీద 5 భుజాలు అయినాయి. అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ ఏమవుతున్నాయంటే ఇంక్రీజ్ అవుతున్నాయి. భుజాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాడు వాడు. అంటే లోపల 3 ఉంటే పైన 4, లోపలే 4 ఉంటే పైన ఏముండాలి 5 ఉండాలి. అంటే +1 చేసుకుంటూ వెళ్ళాడు వాడు. ఇక్కడ ఎన్ని డయాగ్రామ్స్ ఇచ్చాడు? 2. ఆన్సర్లో కూడా 2 డయాగ్రామ్సే వచ్చాయి. కానీ మన క్వశ్చన్ డయాగ్రామ్ ఏంది? ఈ క్వశ్చన్ డయాగ్రామ్ లోపల 4 భుజాలు, 5 భుజాలు, 6 భుజాలు అంటే 3 డయాగ్రామ్స్ ఇచ్చాడు. మనకు ఆన్సర్లో కూడా ఎన్ని డయాగ్రామ్స్ ఉండాలంటే 3 ఉండాలి. కాకపోతే 3 డయాగ్రామ్స్తో పాటు వాటి నంబర్ ఆఫ్ సైడ్స్ విల్ బి ఇంక్రీజ్ ఉండాలి. అంటే వాళ్ళ భుజాల సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. అలా భుజాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తూ ఆ 3 డయాగ్రామ్స్ ఉన్న ఆప్షన్ ఏది ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. అన్ని దాంట్లో ఇది 2 డయాగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మన ఆన్సరే కాదు. ఎన్ని డయాగ్రామ్ ఉండాలి? 3 డయాగ్రామ్స్ ఉండాలి. ఇక్కడ 1 2 3 1 2 3 అన్ని దాంట్లో 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉపయోగించి ఒక ఆప్షన్ చూడకుండానే తీసేసాం. ఆ ఆప్షన్ ఏది అంటే సెకండ్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు మన రైట్ ఆన్సర్ ఏదో చూద్దాం. ఇక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్ 3 4, ఇక్కడ 1 2 3 4 5 6 6 ఇచ్చాడు వాడు. అంటే ఇది రైట్ ఆన్సర్ అంటే ఇది కూడా రాంగ్ ఆన్సరే. ఆర్డర్లో ఇంక్రీజ్ అవ్వాలి. లోపల 3 భుజాలు ఉంటే బయట 4 5 అలా ఉండాలి. 3 4 5 ఆర్డర్లో లేదు. తర్వాత ఇది ఆన్సరే కాదు. ఇక లోపల 5 పెంటాగనల్, హెక్సాగనల్ 1 2 3 4 5 6 7 ఇది హెప్టాగనల్. లోపల 5 భుజాలు ఉన్నాయి పంచభుజి, పైన 6 భుజాలు ఉన్నాయి షడ్భుజి, పైన 7 భుజాలు ఉన్నాయి సప్తభుజి. పెంటాగనల్, హెక్సాగనల్, హెప్టాగనల్ అలా ఇది ఆర్డర్లో ఉంది. ఓకే, ఇది బై ఛాన్స్ రావచ్చేమో చూద్దాం. ఇంకొక లాస్ట్ ఆప్షన్ ఉందిగా. ఈ లాస్ట్ ఆప్షన్ లోపల 4 భుజాలు, బయట 1 2 3 4 5 6 6 భుజాలు, పైన త్రిభుజం 3 భుజాలు. ఇది ఆర్డర్లో ఇంక్రీజ్ అయిందా అంటే ఆర్డర్లో లేదు. అది 4 కాస్త 6 అయింది, మళ్ళీ 6 కాస్త మళ్ళీ 3 అయింది, అంటే డిక్రీజ్ అయింది. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. దేర్ ఫర్ రైట్ ఆన్సర్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఎక్కడ ఇంక్రీజ్ అయినాయంటే థర్డ్ ఆప్షన్